దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం, మనుషులు ఎలాంటి వారైనా సరే, ఎలాంటి చెడిపోయినటువంటి వ్యక్తులే అయినా సరే, ఎలాంటి మంచివారైనా దేవునికి ఉండేటటువంటి ఒక మంచి గుణము ఏంటో తెలుసా? మనుషులు ఆలోచించినటువంటి విధంగా దేవుని యొక్క ఆలోచనలు ఉండవు. మనుషులు ప్రవర్తించినటువంటి విధంగా దేవుడు ప్రవర్తించడు. అయితే ఎందుకు దేవుడట మంచివారిపైన, చెడ్డవారిపైన, నీతిమంతులపైన, అవినీతిమంతులపైన తన సూర్యుని ఉదయిస్తాడు అంటే, దేవుడు ప్రతి మనిషికి కూడా ఒక తండ్రి లాంటి వాడు. దేవుడు తండ్రి లాంటి ప్రేమను చూయించేటటువంటి వాడు. దేవుడు తల్లి లాంటి ప్రేమను చూయించేటటువంటి వాడు. మంచి వాళ్ళకేమో మంచి జరగాలని కోరుకుంటూ ఉంటాడు, చెడ్డవారికేమో చెడు జరగాలని మనుషుల యొక్క ఆలోచన ఉంటుంది. కానీ దేవునికి ఉన్నటువంటి గొప్ప మనసుని తెలుసా? మనుషులు ఎలాంటి వారైనా సరే, మనుషులు ఎలాంటి నీతిమంతుడైనా, మనిషి ఎలాంటి చెడిపోయినటువంటి వ్యక్తి అయినా సరే, ఎంతగా పాడైపోయినటువంటి వ్యక్తులే అయినా, ఎంతగా నీతిమంతులే అయినా, మనుషులందరినీ కూడా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనుషులందరినీ కూడా దేవుడే స్వయంగా ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ప్రతి మనిషిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. పాడైపోయినటువంటి వారిని బాగు చేయాలని, సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా సంతోషంగా వర్ధిల్లాలని దేవుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, తన సూర్యున్నట నీతిమంతుల మీద, అవినీతిమంతుల మీద, చెడ్డవారి మీద, మంచివారి మీదట దేవునికి ఉన్నటువంటి గొప్ప మనసు అండి. ఏ చెడిపోయినటువంటి వ్యక్తిని కూడా దేవుడట విడిచిపెట్టేటటువంటి వాడు కాదు. మంచివారి మీదను, చెడ్డవారి మీదను, నీతిమంతుల మీదను, అవినీతిమంతుల మీదనట దేవుడు తారతమ్యము చూయించకుండగా, ఎలాంటి భేదము చూయించకుండగా, వాళ్ళు చెడ్డవాళ్ళైనా మంచి వాళ్ళైనా దేవుని యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి మనసుని తెలుసా? ఆ వ్యక్తి మంచివాడైతే ఇంకా మంచిగా వర్ధిల్లాలని, చెడ్డవాడైతే త్వరగా బాగుపడాలని ఎలాంటి తారతమ్యము లేకుండా, సూర్యుడు గనక ఉదయించకపోతే ఎక్కడ కూడా సక్రమమైనటువంటి పంటలు పండలేవు. అలాగే దేవుడికి ఉన్నటువంటి ఒకే ఒక ఆశ, ఎలాంటి వ్యక్తినైనా సరే ఆయన దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మంచివారిపైన, చెడ్డవారిపైన తన సూర్యున్నట ఎవ్వరికీ తక్కువ కాకుండా అందరి పంటలు పండాలి అని, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని తన సూర్యుని మాత్రమట అందరిపైన ఉదయింపచేస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి, వాళ్ళు కుంటి వాళ్ళే అయినా, దరిద్రులే అయినా, దొంగలే అయినా, ఎవరైనా కూడా దేవుడు అవకాశం ఇస్తేనే ఈ భూమి మీదకి వచ్చాడు తప్ప, ఎవరి ఉద్దేశపూర్వకంగా కానీ ఈ భూమి మీదకి రాలేక అందరిపైన తన యొక్క సూర్యుని ఉదయింపచేస్తాడు తప్ప, చెడ్డవాడని దూరం పెట్టలేదు, మంచివాడని చెడ్డవాడి కాడికి అధికంగా దీవించడం కాదు. కానీ ఇద్దరిపైన కూడా ఒకే విధమైనటువంటి ప్రేమ దేవుడు చూపిస్తాడు అనే సంగతి మర్చిపోవద్దు. ఇలాంటి మహోన్నతమైనటువంటి గొప్ప దేవునికి తన కుమారునిగా, తన బిడ్డగా ఉండటానికి అవకాశం ఉన్నదని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఎలా దేవునికి బిడ్డగా మనం ఉండలేస్తాం? ఎలా దేవునికి కుమారునిగా మనం ఉండలేస్తాం? ఎలా ఒక తల్లికి తండ్రికి పుట్టినటువంటి బిడ్డలను తల్లి తండ్రి ఏ విధంగా ఇష్టపడతారో, అదే విధంగానట ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా దేవునికే, అంత గొప్ప దేవునికి బిడ్డలుగా, కొడుకులుగా వర్ధిల్లడానికి అవకాశం ఉన్నది అని బైబిల్ తెలియజేస్తూ ఉంది.